నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా కొంతమందిని పెట్టుకుంటాం. అంటే ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం. మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా, కాలేజీ కింద ఒక కాలువ పోతుంది, నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు. మేము ఎప్పుడూ కక్ష సాధింపులకు పాల్పడాలని మాట్లాడాడు. ఎక్స్ట్రా ఆర్టిస్ట్, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవు, జలవనరుల శాఖ మంత్రిగా. నువ్వు చెప్పే కాలువ, కాలేజీ కింద కాలువ నీ శాఖ పరిధిలోదే. నిజంగా అది కనుక కింద కాలువ ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాదాపు 2.5 సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉన్నావు, సంబంధిత శాఖ మంత్రిగా. నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు మాట్లాడేది? ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు, చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో. ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలా. మేము అన్నిటికీ ఎదుర్కొని, తప్పుడు కేసులను ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని, న్యాయస్థానాల్ని ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో 72,460 ఓట్ల పైచిలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు.